దీనికి కారణమైనటువంటి వ్యక్తి అంతే ప్రాధాన్యత గల లేకపోతే అత్యున్నతమైనటువంటి ఐపీఎస్ అధికారి తీసుకున్న నిర్ణయం ఇది. మరి ఆయన ఎంత కష్టపడి ఆయన ఆ సర్వీస్కి ఎంత వాల్యూ ఉందో స్వయంగా అనుభవించి మరి అటువంటి పోస్టులకి అవకాశం ఉన్నటువంటి అది దాదాపుగా అంతే ప్రాముఖ్యత ఉన్నటువంటి పోస్టులకి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ యొక్క జీవితాలతో ఆటలాడుకోవాలని ఆయనకు అసలు ఎలా అనిపించిందో ఇక అది నిజంగానే గఫూర్ గారు అన్నట్లు ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. మిగిలిన బెనిఫిట్స్ కూడా పక్కన పెట్టండి. అసలు ఎవరిచ్చారు జీవితాలతో ఆడుకునే అధికారం? అసలు అతనికి అంత తెగించడానికి గల కారణం ఏంటి? మరి ఆయన మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు అలాగే ఏపీపీఎస్సీలు అలాగే గత ప్రభుత్వ హయాంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. సార్ షాబీర్ ఖాన్ గారు, ఏంటి మీరు ఇలాగే నెమ్మదిగా ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది, అప్పుడొకటి వస్తుంది, ఎంత క్లియర్గా ఫోరెన్సిక్ నివేదిక కూడా తేటతెల్లం చేసిన తర్వాత మరి ఎటువంటి చర్యలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గఫూర్ గారు అన్నారు అందరూ కూడా గమనించేటట్టు ఉండాలి ఆ శిక్షలు కూడా అని చెప్పేసి అంటున్నారు. అందరికీ నమస్కారం అండి. అంటే గత ప్రభుత్వంలో చాలా వరకు అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉన్నది ప్రజల పక్షాన్ని నిలబడి. గత ప్రభుత్వంలో మైనింగ్, శాండ్, లిక్కరు ఇలా అనేక కుంభకోణాలు చేసినటువంటి గత ప్రభుత్వం. మేము మొదటి నుంచి చెప్తా ఉంటే అదేంటంటే ప్రతిపక్షాలు మాపై గొగ్గోలు పెడుతున్నారు, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక పక్క అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇష్యూని డైవర్ట్ చేయడం కొరకు. ఒక గ్రూప్ 1 పరీక్షలు ఎవరు రాస్తారండి? సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో ఒక మంచి విద్యార్థులుగా తయారు. ఎందుకంటే మీరు చూడండి, గ్రూప్ 1 రాసిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు, అనేక ప్రభుత్వాలు వచ్చాయి, సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సెలెక్ట్ కాకముందు వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఎంత వెలుగొచ్చింది, చాలా ఉన్నతమైన అసలు చాలా ప్రిస్టేజ్గా తీసుకోవాల్సినటువంటి విషయాన్ని కేవలం ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా వాళ్ళ జీవితాలను కూడా ఇబ్బంది పెట్టింది. అలా వాళ్ళ జీవితాలను కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో కమర్షియల్ చేసిందంటే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది చూడండి. ఎవరైతే దీనికి ఏపీపీఎస్సీకి కార్యదర్శిగా ఉన్నారు సీతారామాంజనేయులు గారు, ఆయన గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా. ఖచ్చితంగా ఏంటంటే ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా, సలహాదారుల ఆదేశాలు లేకుండా ఇవన్నీ ఏం జరగవండి. అదేమన్నానంటే ప్రతిపక్షాలకు ఇదే పని అంటారు. మేము ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది గత ప్రభుత్వం మంత్రులుగా ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు, వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు బయటకు వచ్చి ఈరోజు శిక్ష అనుభవించి జైళ్లకు పోయిస్తున్నారు. అదేమని అంటారంటే కూటమి ప్రభుత్వం కక్షగా సాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ గ్రూప్ 1 పరీక్షల్లో ఎక్కడైతే ఏదైతే ఎంక్వైరీ జరిగి ఇదొక బోగస్ దీంట్లో కూర్చొని ఈ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఫేక్ చేశారని చెప్పేసి బయటపడుతుంది. అది ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపై సీరియస్ గా చర్య తీసుకుంటుంది. ఎవరైతే దీనికి సహకరించారో, ఎవరికైతే దీనికైతే ఆద్యం పోసారో ప్రతి ఒక్కరూ శిక్షలు అనుభవిస్తారు. అయితే ఒకటే, ఇక్కడ వీళ్ళేమైనా సెలెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళు సెలెక్ట్ చేసిన వీళ్ళు ఏమన్నా ఇచ్చేసారా అంటే వాళ్ళు చేసిన తప్పేం కాదు. వీళ్ళు లోపాయికార ఒప్పందాలు చేసుకొని అసలు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వీళ్ళ జీవితాలని కూడా నాశనం చేశారు. జెన్యూన్ గా సెలెక్ట్ అవ్వాల్సిన వాడి జీవితం ఒక పక్క నాశనం అయితే, ఈ విధంగా ఫేక్ సెలెక్ట్ చేసుకొని ఈ రోజు కోర్టులలో పోయేసి తిరిగేటువంటి పరిస్థితి వాళ్ళది ఉంది. కాబట్టి గత ప్రభుత్వం అవినీతిమయం నుంచి మరొక్కసారి తేటతెల్లమైంది. వీళ్ళు పంచభూతాల్లో అన్ని కూడా అమ్మేసి పంచభూతాల్ని కూడా వదలకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నట్టే గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో. యథా రాజా తదా ప్రజ అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త వరకు వాళ్ళ పరిధిలో ఇలాంటి ధర్నాలు పాల్పడ్డారే తప్ప ప్రజలకు మేము భయపడాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజలు మమ్మల్ని చూస్తున్నారు, అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు మాకు, వాళ్ళకి మేము ఆన్సర్ చేయాలి అనే ఒక
భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉండాలి సార్. ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల ఒక నాయకుడికి భయం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మేము జవాబుదారీతనంగా ఉన్నాము, వాళ్ళకి మేము సమాధానం చెప్పాలి. ఎందుకంటే మ్యాండేటరీ, ఎంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చి కూడా వాళ్ళని ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఆఖరకు పరీక్షల్లో ఎవడన్నా ఇలాంటి చర్యలు పాల్పడతారండి. కడుపుకి అన్నం తిన్నాడైతే ఎవరు చేయడు ఈ రాష్ట్రంలో, ఏ దేశంలో ఎవరు చేయడు ఇటువంటి విషయాలలో. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాల నుంచి వస్తుంటారు సార్. గ్రూప్ 1 పరీక్షలు రాయాలి, మేమేదో మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి, మా కుటుంబాలు బాగుపడాలి, ఆ తర్వాత మా పిల్లకాయలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఒక నైతికత బాధ్యత ఉంది అని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలు రావాలనుకుంటారు చాలా మంది. మీరు చూసుకోండి, దాదాపు 70 నుంచి 80% మధ్యతరగతి కుటుంబాలలో ఉంటారు. ఒక పక్క వీళ్ళని అన్యాయం చేశారు, మీరు ఫేక్ ఏదైతే మార్కులు వేసుకొని ఒక లోపాయికారి ఒప్పందంతో వాళ్ళని అన్యాయం చేశారు. ఉద్యోగం వాళ్ళకు వస్తుందా? వాళ్ళు శిక్షలు అనుభవిస్తారు కదా. కాబట్టి గత ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపై చాలా సీరియస్ గా తీసుకుని ఎవరైతే దీనికి ఇటువంటి దారుణాన్ని పాల్పడ్డారో వీటికి ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదని తెలియపరుస్తాము.